ప్రీవియస్ క్లాస్లో మనం కాషీ మీన్ వాల్యూ థియరం సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. ఇక్కడ మనకి రోల్స్ థియరం మీద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళం, కంటిన్యూటీ డెరైవబిలిటీ టెస్ట్ చేసి నెక్స్ట్ అక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుందో లేదో వెరిఫై చేసేవాళ్ళం. రోల్స్ థియరం అప్లై చేయాలంటే కంటిన్యూస్ డెరైవబిలిటీ, అలాగే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి సాటిస్ఫై చేస్తుందో లేదో వెరిఫై చేయాలి. అలాగే నెక్స్ట్ లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం అయితే కంటిన్యూస్ డెరైవబిలిటీ వెరిఫై చేస్తే చాలు. కంటిన్యూస్ డెరైవబిలిటీ సాటిస్ఫై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. అక్కడ మనకి కాషీ మీన్ వాల్యూ థియరంకి వచ్చేటప్పటికి ఏం చేస్తాం, కంటిన్యూస్ డెరైవబిలిటీతో పాటుగా జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ జీరో అవుతుందో లేదో చూడాలి. జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ జీరో అవుతున్నప్పుడు అప్పుడు మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. నిన్న క్లాస్లో ఆల్రెడీ మనం కాషీ మీన్ వాల్యూ థియరం సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫైండ్ సి ఆఫ్ కాషీ మీన్ వాల్యూ థియరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ and g of x equal to 1 by root x in closed interval a comma b where 0 less than a less than b. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అలాగే జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై రూట్ ఎక్స్ అని ఇచ్చాడు. ఇచ్చి మనకి క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బిలో 0 లెస్ దెన్ ఏ లెస్ దెన్ బి అంటే ఏ బి రెండు కూడా పాజిటివ్ అవుతున్నప్పుడు సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ మనకి కాషీ మీన్ వాల్యూ థియరం అప్లై చేయాలంటే తీసుకున్న రెండు ఫంక్షన్స్ కంటిన్యూస్ డెరైవబిలిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తా లేదో చూడాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ కదా, రూట్ ఎక్స్ అంటే అక్కడ మనకి కంటిన్యూస్ అవుతుంది, డెరైవబిలిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అలాగే 1 బై రూట్ ఎక్స్ కూడా అంటే రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ 1/2 అంటే ఎంత అవుతుంది, ఏ పవర్ 1/2 అవుతుంది. అందుకని అది కంటిన్యూస్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అలాగే రూట్ ఎక్స్కి అలాగే డెరివేటివ్ ఎక్స్ట్ అవుతుంది కాబట్టి కంటిన్యూస్ అవుతుంది, డెరైవబిలిటీ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తుంది. అలాగే లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీ ఆఫ్ ఎక్స్ చేస్తారనుకోండి 1 బై రూట్ ఏ వస్తుంది అంటే జీ ఆఫ్ ఏ వస్తుంది కాబట్టి ఇది కంటిన్యూస్ అవుతుంది. అలాగే మనకి 1 బై రూట్ ఎక్స్ కూడా డెరివేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకి జీ ఆఫ్ ఎక్స్ కూడా డెరైవబిలిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్ అక్కడ ఇచ్చిన కండిషన్లో రాసుకుంటే గివెన్ దట్ f of x equal to root x and g of x equal to 1 by root x where x belongs to closed interval a comma b. ఇక్కడ మనం తీసుకున్న ఫంక్షన్ రెండు కూడా ఏమవుతుంది, క్లియర్లీ f of x comma g of x are continuous in closed interval a comma b and derivable in open interval a comma b. f of x అంటే రూట్ ఎక్స్, g of x అంటే 1 బై రూట్ ఎక్స్ డిఫైన్ చేసుకుంటే మనకి f of g రెండు కూడా కంటిన్యూస్ అవుతాయి, అలాగే డెరైవబుల్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తాయి. ఇప్పుడు f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు రూట్ x కి డెరివేటివ్ ఏమవుతుంది 1 బై 2 రూట్ x. అలాగే g డాష్ ఆఫ్ x కి డెరివేటివ్ వచ్చి g ఆఫ్ x అంటే ఎంత అవుతుంది, రూట్ డినామినేటర్ లో ఉంది కదా అందుకని పైకి పంపిస్తే x పవర్ -1/2 అవుతుంది. g ఆఫ్ x ఈక్వల్ టు x పవర్ -1/2 కాబట్టి g డాష్ ఆఫ్ x ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n-1 దట్ ఈక్వల్ టు -1/2 ఇంటూ x పవర్ 3/2. g ఆఫ్ x ఈక్వల్ టు x పవర్ -1/2 అనుకుంటే g డాష్ ఆఫ్ x అంటే n ఇంటూ x పవర్ n-1 కాబట్టి -1/2 ఇంటూ x పవర్ -1/2 -1 అప్పుడు అది ఎంత అవుతుంది -1/2 x పవర్ 3/2 కాబట్టి g డాష్ ఆఫ్ x ఈక్వల్ టు -1/2 ఇంటూ x పవర్ 3/2. ఇక్కడ x ఎక్కడది మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b లోది, a b లు రెండు పాజిటివే కాబట్టి ఇక్కడ x కంపల్సరీ పాజిటివ్ అవుతుంది. అందుకని క్లియర్లీ g డాష్ ఆఫ్ x నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b. ఇక్కడ మనకి f డాష్ ఆఫ్ x అంటే 1/2 రూట్ x వచ్చింది, g డాష్ ఆఫ్ x అంటే -1/2 ఇంటూ x పవర్ 3/2 వచ్చింది. అలాగే ఇక్కడ x మనకి ఎక్కడదే క్లోజ్ ఇంటర్వల్ a కామా b లోది, a b రెండో పాజిటివ్ కాబట్టి x కూడా కంపల్సరీ పాజిటివ్
పాజిటివ్ అవుతుంది. ఎప్పుడైతే x పాజిటివ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ g డాష్ ఆఫ్ x నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి కంటిన్యూస్ ప్రాపర్టీ రాసాం, అలాగే డెరివేటివ్ ప్రాపర్టీ రాసాం. g డాష్ ఆఫ్ x నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b అని చెప్పి రాసాం. ఎప్పుడైతే ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై ఉన్నాయో therefore by Cauchy mean value theorem there exists c belongs to open interval a comma b such that f dash of c by g dash of c equal to f of b minus f of a by b minus a. ఇప్పుడు ఇందులో మనకి f dash of c అంటే ఎంత ఉంది అక్కడ 1/2 root c by g dash of c అంటే -1/2 into c power 3/2 ఈక్వల్ టు f of b అంటే మనకు ఉన్న ఫంక్షన్ ఏంటి రూట్ x కదా, f of x అంటే, కాబట్టి f of b అంటే రూట్ b మైనస్ f of a అంటే రూట్ a బై ఇది g of b మైనస్ g of a కాషీ మీన్ వాల్యూ థియరం కదా. g of x అంటే 1/రూట్ x కాబట్టి g of b అంటే 1/రూట్ b మైనస్ 1/రూట్ a. ఇక్కడ వరకు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తాం మనకి f of x అంటే రూట్ x, g of x అంటే 1/రూట్ x అని ఇచ్చాడు. తీసుకున్న రెండు ఫంక్షన్స్ తో కంటిన్యూస్ అవుతాయి, డెరివేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తాయి. అందుకని ఇక్కడ f dash of x g dash of x చేయండి. f dash of x అంటే రూట్ x కి డెరివేటివ్ ఆల్రెడీ మనకి తెలిసిందే 1/2 రూట్ x. g of x ఈక్వల్ టు 1/రూట్ x అంటే మనకి అది డినామినేటర్ లో ఉంది కాబట్టి దాన్ని పైకి తీసుకొస్తే x పవర్ -1/2 అవుతుంది. అప్పుడు g dash of x ఈక్వల్ టు n into x పవర్ n minus 1 కాబట్టి -1/2 into x పవర్ 3/2. ఎప్పుడైతే ఇక్కడ మనకి g dash of x ఈక్వల్ టు -1/2 into x పవర్ 3/2 వచ్చిందో x ఎక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b లోది. x ఎప్పుడైతే క్లోజ్డ్ ఇంటర్వల్ a b లో ఉందో ఆటోమేటిక్ గా a b రెండో పాజిటివ్ కాబట్టి x a కి b కి మధ్యలో వస్తుంది, కానీ x కూడా పాజిటివ్ అవుతుంది. కాబట్టి క్లియర్లీ g dash of x నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b. ఆటోమేటిక్ గా మనకి కాషీ మీన్ వాల్యూ థియరం అప్లై చేస్తే ఏమవుతుందంటే c ఓపెన్ ఇంటర్వల్ a కామా b లో ఎగ్జిస్ట్ అవి f dash of c by g dash of c ఈక్వల్ టు f of b minus f of a by g of b minus g of a అవుతుంది. ఇప్పుడు ఇందులో f dash of c అంటే 1/2 రూట్ c, అలాగే g dash of c అంటే -1/2 into c పవర్ 3/2 ఈక్వల్ టు f of b అంటే రూట్ b మైనస్ f of a అంటే రూట్ a బై g of b అంటే 1/రూట్ b మైనస్ 1/రూట్ a g of a వాల్యూ. ఇంతవరకు నోట్ చేయండి, అది సింప్లిఫై చేసి c వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది చూడండి, 1/2 రూట్ c బై -1/2 ఇంటూ ఇది c పవర్ 3/2 కదా, c పవర్ 3/2 ని c ఇంటూ రూట్ c కింద రాసుకున్నాం అనుకోండి. అప్పుడు c పవర్ 1 ఇది c పవర్ 1/2 1 ప్లస్ 1/2 కాబట్టి మళ్ళీ c పవర్ 3/2 అవుతుంది. కాబట్టి ఇది వచ్చి 1/2 రూట్ c బై -1/2 c ఇంటూ రూట్ c ఈక్వల్ టు ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే రూట్ b మైనస్ రూట్ a బై ఎల్సిఎం వచ్చేటప్పటికి రూట్ a మైనస్ రూట్ b బై రూట్ ab. ఇందులో 2 క్యాన్సిల్, రూట్ c క్యాన్సిల్, అప్పుడు 1/-1/c అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ c ఈక్వల్ టు ఇక్కడ రూట్ b మైనస్ రూట్ a బై రూట్ a మైనస్ రూట్ b కదా, అక్కడ కూడా క్యాన్సిల్ తో మైనస్ వస్తుంది. ఇది 1/1/x టైప్ లో ఉంది కాబట్టి x అవుతుంది, అంటే రూట్ ab మైనస్ కామన్ వస్తుంది కాబట్టి మైనస్ రూట్ ab. మైనస్ క్యాన్సిల్ చేస్తే c ఈక్వల్ రూట్ ab బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ a కామా b. ఇది మనకు రావాల్సిన c వాల్యూ. f dash of c by g dash of c ఈక్వల్ టు f of b minus f of a by g of b minus g of a. మనకి డెరివేటివ్ చేసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇవేమో ఫంక్షన్ లో ఇచ్చిన వాల్యూస్, అంటే f of x అంటే రూట్ x g of x అంటే 1/రూట్ x కదా, కాబట్టి ఫంక్షనల్ వాల్యూస్ అవుతాయి. వీటిని సింప్లిఫై చేస్తే మనకి c పవర్ 3/2 ని c ఇంటూ రూట్ c కింద రాస్తాం. రూట్ c క్యాన్సిల్, 2 క్యాన్సిల్, అప్పుడు ఇది మైనస్ c అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు రూట్ b మైనస్ a రూట్ a మైనస్ రూట్ b రెండో క్యాన్సిల్ అవి మైనస్ కామన్ వస్తుంది. ఈ రూట్ ab పైకి వచ్చేస్తుంది కాబట్టి మైనస్ c ఈక్వల్ టు మైనస్ రూట్ ab. మైనస్ క్యాన్సిల్ చేస్తే c ఈక్వల్ రూట్ ab. అది ఓపెన్ ఇంటర్వల్ a కామా b మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. అది మనకు రావాల్సిన c వాల్యూ. ఇంపార్టెంట్ సమ్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి వెరిఫై Cauchy
mean value theorem. For f of x equal to x square comma g of x equal to x cube in closed interval 1 comma 2. ఇక్కడ మనకి ఏమన్నాడంటే కాషీ మీన్ వాల్యూ థియరమ్ వెరిఫై చేయమని ఫంక్షన్ ఇచ్చాడు. f of x equal to x square g of x equal to x cube ఇచ్చాడు. అక్కడ మనకి ఇచ్చిన ఇంటర్వల్ వచ్చి క్లోజ్డ్ ఇంటర్వల్ 1 comma 2. x స్క్వేర్ కి మనకి కంటిన్యూటీ టెస్ట్ చేస్తే ఏమవుతుంది, లిమిట్ x టెన్స్ టు f of x చేశారనుకోండి, లిమిట్ x టెన్స్ టు a x స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు a x ప్లస్ a a స్క్వేర్. అప్పుడు ఆటోమేటిక్గా a అలా కాన్స్టెంట్ కాబట్టి a స్క్వేర్ అవుతుంది. a స్క్వేర్ ని రాసుకోవచ్చు f of a. అలా x స్క్వేర్ డెరివేటివ్ 2x కాబట్టి మనకి ఇచ్చిన x స్క్వేర్ కంటిన్యూస్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది, అలాగే డెరివేబిలిటీని సాటిస్ఫై చేస్తుంది. సేమ్ అదే ప్రాపర్టీస్ x క్యూబ్ కూడా సాటిస్ఫై చేస్తాయి కాబట్టి x స్క్వేర్ అనే ఫంక్షన్ కంటిన్యూస్ డెరివేబిలిటీని సాటిస్ఫై చేస్తుంది. సేమ్ అలాగే x క్యూబ్ కూడా కంటిన్యూస్ డెరివేబిలిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. స్టార్టింగ్ అవే రాద్దాం మనం కూడా. గివెన్ దట్ f of x equal to x square and g of x equal to x cube in closed interval 1 comma 2. ఇక్కడ మనకి ఇచ్చిన రిలేషన్ ఏంటంటే f of x equal to x square and g of x equal to x cube in closed interval 1 comma 2 అని ఇచ్చాడు. ఎప్పుడైతే f of x equal to x square g of x equal to x cube అని ఇచ్చాడో మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్లియర్లీ f comma g are continuous in closed interval 1 comma 2 and derivable in open interval 1 comma 2. ఇక్కడ మనం తీసుకున్న ఫంక్షన్ x స్క్వేర్ x క్యూబ్ కదా, f of x equal to x square g of x equal to x cube కాబట్టి మనకి రెండు కూడా ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది, అలాగే డెరైవబుల్ అవుతుంది. కంటిన్యూస్ డెరైవబిలిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకేవాలి, g dash of x నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. క్లియర్లీ g dash of x ఈక్వల్ టు x క్యూబ్ కి డెరివేటివ్ ఏమవుతుంది 3x స్క్వేర్. ఇక్కడ x వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి 1 కి 2 కి మధ్యలో కాబట్టి g dash of x ఈక్వల్ టు 3x స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1 comma 2. అంటే 1 comma 2 అనేవి పాజిటివ్ నెంబర్స్ కదా, ఇవి పైగా నాన్ జీరో నెంబర్స్ కూడా, అందుకని మనకి 3x స్క్వేర్ చేస్తే 0 అవ్వదు, నాట్ ఈక్వల్ టు 0. మనం తీసుకున్న ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వింది, డెరైవబుల్ అవ్వింది, అలాగే g dash of x నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1 comma 2. ఎప్పుడైతే కంటిన్యూస్ డెరైవబుల్ అలాగే డెరివేటివ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్విందో మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, దేర్ఫోర్ బై కాషీ మీన్ వాల్యూ థియరమ్ there exist c belongs to open interval 1 comma 2 such that f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. That implies అంటే మనకి ఇంతకు ముందు చేసిన సమ్లో ఇక్కడ f dash of x g dash of x అని చెప్పి చేసేవాళ్ళు, అంటే అవి రూట్లో అవి ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం డిఫరెంట్గా వస్తాయి కాబట్టి డైరెక్ట్గా చేయలేం కాబట్టి ఇక్కడ f dash of x g dash of x రాసేవాళ్ళు. ఇవి x స్క్వేర్ x క్యూబ్లే కదా కాబట్టి సెపరేట్గా రాయకపోయినా ఏం పర్వాలేదు, మీ ఇష్టం రాసుకుంటే రాసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూస్ డెరైవబుల్ అది f dash of x అంటే 2x g dash of x అంటే 3x స్క్వేర్ రాసుకోవచ్చు, అలా రాయకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. అప్పుడు f dash of c అంటే మనకి ఎంత అవుతుంది 2c బై g dash of c అంటే x క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ కాబట్టి g dash of c అంటే ఎంత అవుతుంది 3c స్క్వేర్ ఈక్వల్ టు f of b అంటే b స్క్వేర్ మైనస్ f of a అంటే a స్క్వేర్ బై g of b అంటే ఎంత అవుతుంది మనకి b క్యూబ్ మైనస్ a క్యూబ్. ఇప్పుడు ఇక్కడ మనకి f dash of c బై g dash of c అంటే మనకి ఎంత అవుతుంది 2c బై 3c స్క్వేర్ ఈక్వల్ టు f of b అంటే b స్క్వేర్, కానీ ఇక్కడ b అంటే ఎంత ఉంది 2, అందుకని ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే ba ప్లస్ లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే f of 2 మైనస్ f of 1 బై g of 2 మైనస్ g of 1. ఇందులో మనకి c స్క్వేర్ లో క్యాన్సిల్ కదా, అందుకని ఎంత అవుతుంది 2 బై 3c ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 స్క్వేర్ బై జీ ఆఫ్ 2 అంటే ఎంత అవుతుంది 2 క్యూబ్ మైనస్ జీ ఆఫ్ 1 అంటే 1 క్యూబ్. అప్పుడు వీటిని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది 2/3c ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 బై 2 క్యూబ్ అంటే 8 మైనస్ 1 దట్ ఇంప్లైస్ 2/3c ఈక్వల్ టు 4 మైనస్ 1 అంటే 3 బై 8 మైనస్ 1 అంటే 7. అప్పుడు ఇది ఎంత అవుతుంది చూడండి 14 బై 9c ఈక్వల్ టు 1 దట్ ఇంప్లైస్ c ఈక్వల్ టు 9/14. మనకి c వాల్యూ దేనికి మధ్యలో ఎక్స్ట్రా అవ్వాలి 1 కి 2 కి మధ్యలో ఎక్స్ట్రా అవ్వాలి కాబట్టి 9/14 కదా. ఇక్కడ మనకి ఒకసారి మళ్ళీ చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ని జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్ అని ఇచ్చాడు. మనకి ఇచ్చిన ఇంటర్వల్ క్లోజ్ ఇంటర్వల్ 1, 2 ఆటోమేటిక్గా కంటిన్యూస్ వేరియబుల్ అవుతాయి కాబట్టి జీ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఎంత అవుతుంది 3x² అవుతుంది. మనకు ఉన్న ఇంటర్వల్ 1, 2 కాబట్టి దాంట్లో నాట్ ఈక్వల్ 0 అవుతుంది. కాషి మీడి వాల్యూ నుంచి ఏమవుతుంది సి ఓపెన్ ఇంటర్వల్ 1, 2 లో ఇచ్చినవి ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై సి వాల్యూ 14/9. దీన్ని మనకి జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x² అనుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇచ్చిన వాల్యూకి అది నాన్ జీరో వస్తుంది కదా కాబట్టి జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కాషి మీన్ వాల్యూ థీరం అప్లై చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే 2c అలాగే జీ డాష్ ఆఫ్ సి అంటే ఎక్స్ క్యూబ్ కి 3x² కాబట్టి 3c² ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 1 బై జీ ఆఫ్ బి అంటే జీ ఆఫ్ 2 మైనస్ జీ ఆఫ్ ఏ అంటే జీ ఆఫ్ 1. అప్పుడు ఇది c² లో క్యాన్సిల్ అయితే మనకి మిగిలేదు 2/3c ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 స్క్వేర్ బై జీ ఆఫ్ 2 అంటే 2 క్యూబ్ మైనస్ జీ ఆఫ్ 1 అంటే 1 క్యూబ్. అప్పుడు సింప్లిఫై చేస్తే 2/3c ఈక్వల్ టు 4 మైనస్ 1 బై 8 మైనస్ 1 2/3c ఈక్వల్ టు ఎంత అవుతుంది 3/7. అప్పుడు సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది 14/9c ఈక్వల్ టు 1. అప్పుడు c ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి అంటే 9c ఈక్వల్ టు 14 అవుతుంది. c ఈక్వల్ టు 14/9. ఇక్కడ మనకి c వాల్యూ దేనికి మధ్యలో ఉండాలి 1 కి 2 కి మధ్యలో ఉండాలి. 14/9 అంటే 1 పాయింట్ మీద వస్తుంది కదా 1 పాయింట్ మీద వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బిలాంగ్స్ టు 1, 2. ఇది మనకి రావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ సి ఆఫ్ కాషి మీన్ వాల్యూ థియరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ on closed interval a comma b where a comma b greater than 0. ఇక్కడ మనకి సేమ్ కాషి మీన్ వాల్యూ థియరం యూస్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డి పవర్ ఎక్స్ ని జీ ఆఫ్ ఎక్స్ డి పవర్ మైనస్ ఎక్స్ ఇచ్చాడు. అక్కడ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ కామా బి గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాడు. ఫస్ట్ అక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు e power x g of x equal to e power minus x on closed interval a comma b. ఎప్పుడైతే f of x equal to e power x g of x equal to e power minus x ఉందో ఆటోమేటిక్గా మనకి ఇచ్చిన ఫంక్షన్స్ ఏమవుతాయి కంటిన్యూస్ అవుతాయి డెరివేటివ్ అవుతాయి. కాబట్టి క్లియర్లీ f of x and g of x are continuous on closed interval a comma b and derivable
ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అని జిఎఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇచ్చాడు కదా. ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ జిఎఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇచ్చాడో ఆటోమేటిక్గా మనకి ఏమవుతాయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జిఎఫ్ ఎక్స్ రెండు కంటిన్యూస్ అవుతాయి, అలాగే డెరైవబుల్ అవుతాయి. కంటిన్యూస్ డెరైవబుల్ రెండు అవునాయి కాబట్టి మనకి జీ డాష్ ఆఫ్ ఎక్స్ చూద్దాం. క్లియర్లీ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. కాబట్టి జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇక్కడ ఏబీ రెండు కూడా పాజిటివే కదా, కాబట్టి మనం తీసుకునే సి ఏకి బికి మధ్యలోకి వస్తుంది, అందుకని ఆటోమేటిక్ ఇది కూడా పాజిటివ్ అవుతుంది. therefore g dash of x not equal to 0 for all x belongs to open interval a comma b. g dash of x అంటే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కాబట్టి ఇక్కడ x ఏకి బికి మధ్యలో అంటే పాజిటివ్ వాల్యూ x పాజిటివ్ గా చూస్ చేసుకుంటే ఆటోమేటిక్ g dash of x ఏమవుతుందంటే నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు మనకి బై కాషీ మీన్ వాల్యూ థియరమ్ ఇట్లా కంటిన్యూస్ డెరైవబిలిటీ ఏ చేయని అవసరం లేదు, ఎందుకంటే 5 మార్క్స్ సమ్స్ ఇవి మనం చేసే డెరివేషన్ సరిపోతుంది. ఇక్కడ మీరు మళ్ళీ కంటిన్యూస్ డెరైవబిలిటీ కూడా చేశారనుకోండి ప్రాబ్లమ్స్ అంతా ఎక్కువైపోతాయి. అందుకని ఈ పవర్ ఎక్స్ అనేది మనకి తీసుకుంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఏమవుతుంది లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ. సేమ్ అలాగే జిఎఫ్ ఎక్స్ కూడా చేస్తారు. అలాగే ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్కి మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. అందుకని అవి డెరివేటివ్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి కంటిన్యూస్ డెరైవబుల్ రెండో అవుతుంది, అందుకని దగ్గర రాసేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనకి బై కాషీ మీన్ వాల్యూ థియరమ్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి such that f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. f dash of c అంటే ఉంది చూడండి ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x కాబట్టి ఈ పవర్ c, అలాగే g dash of c అంటే ఎంత అవుతుంది ఈ పవర్ మైనస్ x కి మైనస్ ఈ పవర్ మైనస్ x అవుతుంది, అందుకని మైనస్ ఈ పవర్ మైనస్ c ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఈ పవర్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఈ పవర్ ఏ బై జి ఆఫ్ బి అంటే ఈ పవర్ మైనస్ బి మైనస్ జి ఆఫ్ ఏ అంటే ఈ పవర్ మైనస్ ఏ. ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి వచ్చి ఈ పవర్ సి, జి డాష్ ఆఫ్ సి వచ్చి మైనస్ ఈ పవర్ మైనస్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఈ పవర్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఈ పవర్ ఏ బై జి ఆఫ్ బి అంటే ఈ పవర్ మైనస్ బి మైనస్ ఈ పవర్ మైనస్ ఏ. ఇప్పుడు ఇందులో దీన్ని ఎలా రాస్తారు మైనస్ ఈ పవర్ సి బై ఈ పవర్ మైనస్ సి అంటే 1 బై ఈ పవర్ సి ఈక్వల్ టు ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ బై 1 బై ఈ పవర్ బి మైనస్ 1 బై ఈ పవర్ ఏ. ఈ పవర్ మైనస్ బిని 1 బై ఈ పవర్ బి అని రాసుకోండి, అలాగే ఈ పవర్ మైనస్ ఏని 1 బై ఈ పవర్ ఏ అని రాసుకోండి. ఇప్పుడు ఇందులో మనకి ఏమవుతుంది చూడండి మైనస్ ఈ పవర్ సి కూడా పైకి వస్తుంది కదా, ఇదొక ఈ పవర్ సి ఇదొక ఈ పవర్ సి బేసిస్ ఈక్వల్ గా పవర్స్ యాడ్ చేస్తే ఈ పవర్ 2c ఈక్వల్ టు అప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈ పవర్ b మైనస్ ఈ పవర్ a బై ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు ఎంత అవుతుంది ఈ పవర్ a మైనస్ ఈ పవర్ b బై ఈ పవర్ a ఇంటూ ఈ పవర్ b. ఇక్కడ ఈ పవర్ a మైనస్ ఈ పవర్ b ని ఈ పవర్ b మైనస్ ఈ పవర్ a రెండింటికి మైనస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయితే మైనస్ వస్తుంది, అందుకని మైనస్ ఈ పవర్ 2c ఈక్వల్ టు ఇవి రెండే క్యాన్సిల్ మైనస్ వచ్చి ఈ టర్మ్ పైకి వస్తుంది కదా, కాబట్టి ఈ పవర్ బేస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయండి a ప్లస్ b. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేదు ఇంకేముంటుంది అక్కడ 2c ఈక్వల్ టు a ప్లస్ b అంటే బేస్ ఈక్వల్ కదా పవర్స్ ఈక్వల్ చేయండి 2c ఈక్వల్ టు a ప్లస్ b c ఈక్వల్ టు a ప్లస్ b బై 2 బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ a కామా b. ఇక్కడ మనకి f ఆఫ్ x g ఆఫ్ x తీసుకున్న తర్వాత కంటిన్యూస్ అవుతుంది డెరైవబిలిటీ అవుతుంది. అలాగే క్లియర్లీ g dash of x not equal to 0 for all x belongs to open interval a comma b. కాషీ మీన్ వాల్యూ థియరమ్ అప్లై చేయండి. f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. f dash of c వచ్చి ఏమవుతుంది e పవర్ x కాబట్టి ఇది e పవర్ c, అలాగే g dash of x కి మైనస్ e పవర్ మైనస్ x కాబట్టి మైనస్ e పవర్ మైనస్ c ఈక్వల్ టు f of b అంటే e పవర్ b మైనస్ f of a అంటే e పవర్ a బై g of b అంటే e పవర్ మైనస్ b మైనస్ g of a అంటే e పవర్ మైనస్ a. అప్పుడు దీన్ని ఎలా రాస్తారా మైనస్ ఈ పవర్ సి బై 1 బై ఈ పవర్ సి ఈక్వల్ టు ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ బై 1 బై ఈ పవర్ బి మైనస్ 1 బై ఈ పవర్ ఏ మైనస్ ఈ పవర్ సి పైకి వస్తే బేస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయండి ఈ పవర్ 2c ఈక్వల్ టు ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ బై ఈ పవర్ ఏ మైనస్ ఈ పవర్ బి బై ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ బి. అప్పుడు ఆటోమేటిక్గా మైనస్ ఈ పవర్ 2c ఈక్వల్ టు ఇవి రెండే క్యాన్సిల్ మైనస్ వస్తుంది.
ఇక్కడ బేస్ ఈక్వల్ పవర్ సైడ్ చేస్తే మైనస్ ఏ పవర్ ఏ ప్లస్ బి, మైనస్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు 2c ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2. ఏ ప్లస్ బి బై 2 అంటే మనకి ఏకి బికి మధ్యలోకి వస్తుంది కాబట్టి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి, అది సి వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ f of x ఈక్వల్ టు x స్క్వేర్ కామా g of x ఈక్వల్ టు cos x ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 కామా π బై 2. ఇక్కడ మనకి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు కాషి మెయిన్ వాల్యూ థియరం యూజ్ చేసి. ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే f of x ఈక్వల్ టు x స్క్వేర్ g of x ఈక్వల్ టు cos x ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 కామా π బై 2. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం. గివెన్ దట్ f of x ఈక్వల్ టు x స్క్వేర్ g of x ఈక్వల్ టు cos x. ఎప్పుడైతే x స్క్వేర్ ను cos x తీసుకున్నామో రెండు కూడా ఏమవుతాయి, కంటిన్యూస్ అవుతాయి, డెరివేటివ్ అవుతాయి. కాబట్టి క్లియర్లీ f కామా g ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 కామా π బై 2 అండ్ డెరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 0 కామా π బై 2. ఇక్కడ మనకి తీసుకుంటే f of x ఈక్వల్ టు x స్క్వేర్ g of x ఈక్వల్ టు cos x తీసుకుంటే మనకి ఆటోమేటిక్గా f g రెండు కూడా కంటిన్యూస్ అవుతాయి, అలాగే డెరైవబుల్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తాయి. ఇప్పుడు మనకి g డాష్ ఆఫ్ x నాట్ ఈక్వల్ 0 అవుతుందో లేదో చూద్దాం. నౌ f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ కి డెరివేటివ్ 2x, అలాగే g డాష్ ఆఫ్ x అంటే ఎంత అవుతుంది, cos x కి డెరివేటివ్ మైనస్ sin x. ఇప్పుడు మనకి ఈ 0 కామా π బై 2 అన్నాడు కదా, అంటే sin 0 ఉంటే 0 అవుతుంది, sin 90 అంటే 1 అవుతుంది. మనం తీసుకున్నది ఓపెన్ ఇంటర్వెల్లో కాబట్టి 0కి 1కి మధ్యలో వాల్యూస్ వస్తాయి, అందుకని నాట్ ఈక్వల్ 0 అవుతుంది. కాబట్టి క్లియర్లీ g డాష్ ఆఫ్ x నాట్ ఈక్వల్ 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0 కామా π బై 2. అంటే g డాష్ ఆఫ్ 0 అంటే 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి g డాష్ ఆఫ్ 0 అంటే మైనస్ sin 0, మైనస్ sin 0 అంటే ఇంకా అలాగే 0, కానీ ఓపెన్ ఇంటర్వెల్ కాబట్టి 0 ఉండదు. అలాగే π బై 2 తీసుకున్నారనుకో మైనస్ sin 90 అంటే ఏమవుతుంది, -1 అవుతుంది. కాబట్టి -1 కూడా ఉండదు, అంటే 0కి -1కి మధ్యలో ఉంటాయి. అవి అలాగే 0 కాకపోతే చాలు, మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది అవసరం లేదు. కాబట్టి g డాష్ ఆఫ్ x నాట్ ఈక్వల్ 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0 కామా π బై 2. ఇప్పుడు ఇక్కడ మనకి థీరం అప్లై చేసుకుంటే ఏమవుతుంది, బై కాషి మెయిన్ వాల్యూ థీరం there exist c belongs to open interval 0 comma pi by 2 such that f dash of c by g dash of c equal to f of b అంటే pi by 2 minus f of a అంటే f of 0 by g of b అంటే g of pi by 2 minus g of a అంటే g of 0. ఇప్పుడు ఇందులో f dash of c అంటే మనకి ఎంత అవుతుంది, f dash of x అంటే 2x కాబట్టి f dash of c అంటే 2c by g dash of c అంటే ఎంత అవుతుంది, మైనస్ sin c ఈక్వల్ టు f of pi by 2 కదా, అంటే ఎంత అవుతుంది pi by 2 హోల్ స్క్వేర్ మైనస్ f of 0 అంటే 0 by g of pi by 2 అంటే cos pi by 2 మైనస్ g of 0 అంటే cos 0. దట్ ఇంప్లైస్ మైనస్ 2c by sin c ఈక్వల్ టు pi by 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, pi స్క్వేర్ బై 4 అవుతుంది. ఇంక 0 అలాగే 0, cos 0 1, cos 90 అంటే ఎంత అవుతుంది 0. కాబట్టి ఇక్కడ డినామినేటర్కి వచ్చేటప్పుడు cos 0 అంటే 1 కదా, మైనస్ కాబట్టి -1, అంటే దీని నుంచి ఎంత అవుతుంది, మైనస్ క్యాన్సిల్ చేస్తే దట్ ఇంప్లైస్ 2c బై sin c ఈక్వల్ టు pi స్క్వేర్ బై 4. అప్పుడు దీని నుంచి ఎలా రాస్తారు, c ఈక్వల్ టు pi స్క్వేర్ sin c బై
2 into 4 అంటే 8 అవుతుంది. C ఈక్వల్ టు పై స్క్వేర్ సైన్ C బై 8 అది మనకి రావాల్సిన C వాల్యూ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, పై బై 2 అని చెప్పి రాస్తాం. అంటే C ఓపెన్ ఇంటర్వెల్ 0, పై బై 2 ఉంది కాబట్టి మనకి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, పై బై 2 అని చెప్పి రాసింది. ఇది మనకు రావాల్సిన C వాల్యూ. జాగ్రత్తగా నోట్ చేసుకునేది C. ఈ సిని క్యాన్సిల్ చేయకండి. ఇది సైన్ ఆఫ్ C యాంగిల్ కదా ఇక్కడ C అంటే ఇది మామూలుగా C వాల్యూ కాబట్టి ఇది C, ఇది సైన్ ఆఫ్ C, సైన్ C కాబట్టి రెండు క్యాన్సిల్ అవ్వవు. C ఈక్వల్ టు పై స్క్వేర్ సైన్ ఆఫ్ C బై 8 అది.